బాగున్నారా? బాగున్నా. బాగున్నారా? బాబాయ్ గారు బాగున్నారా? మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారికి ఆయన మీద మన అభిమానం ఎంత ఉంది అనేది మన ఓట్ల రూపంలో చూపించాలి. మనందరి స్లోగన్ ఏంటి? 2024 అబ్బాయి చౌదరి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దీన్ని తప్పకుండా అమలుపరుచుతామని ఆ రోజు చెప్పడం జరిగింది. రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి హామీను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మీరే చెప్పండి, అమ్మఒడి ఎవరికి వస్తుంది తల్లి? అమ్మఒడి ఎవరికి వస్తుంది? వస్తుందా? భరోసా కానీ ఈ గ్రామంలో మీరు ఆలోచించండి. గతంలో మన ప్రభుత్వం లేనప్పుడు ఈ గ్రామంలో ఒక సచివాలయం ఉందా? ఒక రైతు భరోసా కేంద్రం ఉందా? ఈ గ్రామంలో ఒక గోడా ఉందా? ఇవన్నీ కూడా మనం వచ్చాకే చేసుకోవటం జరిగింది. ఇంకా గ్రామంలో కొన్ని రోడ్లు, డ్రైన్లు, సీసీ రోడ్లు చేయటం జరిగింది. ఇంకా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు ఆలోచించండి, ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి గారన్నా వచ్చినప్పుడు ఈ విధంగా బటన్ నొక్కారా అని? నొక్కారా? ఎవరన్నా నొక్కారా తల్లి? నొక్కారా అమ్మా? ఎవరు కూడా నొక్కలా. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, మేమందరం కూడా చెప్తూ ఉంటాం, పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. మన గ్రామమే క్లాసిక్ ఎగ్జాంపుల్, మన గ్రామమే ఉదాహరణ. పేదలంతా ఒక పక్క, పెత్తందారులు చాలా మంది ఒక పక్క. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో పేదవారితో పాటు ప్రయాణం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు? జగనన్న. రోజు జగనన్న వివిధ పథకాల ద్వారా 130 పైసలుగా బటన్ నొక్కాడు. నొక్కాడా లేదా? నొక్కాడా లేదా తల్లి? పెన్షన్ ఇంటికి వస్తుందంటే ఎవరు? ఎవరు? వాలంటీర్ వ్యవస్థ గతంలో ఉందా? ఉందా? సచివాలయ వ్యవస్థ ఉందా? మన గ్రామంలో ఇలా 10 మంది అధికారులు కూర్చుని ప్రతి ఇంటికి వచ్చి, అమ్మ మీకు ఏదైనా ఇబ్బంది ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగే వ్యవస్థ ఉందా? కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా రోజు గొప్ప సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి మన గ్రామంలో 10 మంది అధికారులు కూర్చోబెట్టి ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని పరిష్కరించే విధంగా వెళ్తున్నటువంటి ప్రభుత్వం. గతానికి ఇప్పటికీ ఆలోచించండి. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీకి వెళ్ళాలి, ఏదైనా పథకం కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈరోజు మీ దగ్గరికే ప్రభుత్వం వస్తుంది, మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి అన్ని పథకాలు కూడా అమలుపరుస్తుంది. మీరు ఆలోచించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం 130 బటన్ పైచిలిగా నొక్కాడు. మనం ఏం చేయాలి? ఎక్కడ నొక్కాలి తల్లి? ఎక్కడ నొక్కాలి? అందరూ చేతులు ఎత్తండి పైకి, అమ్మ చేతులు సంక్షేమం చేసుకుంటూ వెళ్ళాం. రోజు మరొకసారి మిమ్మల్ని అడిగేది ఒకటే, మరొకసారి మీ అందరినీ కూడా ఆశీర్వాదాన్ని అందించమని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే
కోర్టులో కేసు వేసి వాటిని ఆపారు. ఆ విషయం మన ముఖ్యమంత్రి గారికి కూడా మన దెందులూరు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అన్న ఈ విధంగా పెరగూడెం గ్రామంలో ఈరోజు పెరగూడెం గ్రామంలో ఈ విధంగా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా అడ్డుపడ్డారన్న. ఈరోజు నియోజకవర్గంలో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం, కానీ మా పెరగూడెంలో ఉన్నటువంటి చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాము. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే 1 ఎకరం కొను, లేకుంటే 2 ఎకరాలైనా కొను పెరగూడెం గ్రామంలో నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి దాని ధరమిలా పొలం అది కూడా చూపించారు. నేను మీకు ఒక మాట ఇస్తూ ఉన్నా, మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే ఆ 2 ఎకరాలు కొని ఎవరికైతే 20 ఇళ్ల స్థలాలు అయితే ఎవరికైతే కోర్టు కేసు ద్వారా ఆగినాయో, ఎవరికైతే ఈరోజు కొత్తగా పెళ్ళై కొత్తగా రేషన్ కార్డు అది వచ్చిందో, ఎవరికి కావాలిస్తే వాళ్ళకి, ఎవరి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్లు ఆగున్నాయి, దాన్ని కూడా చేసే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు వచ్చినా పెద్ద మనసుతో మీరందరూ కూడా నన్ను ఆ చర్చి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ చర్చ్ చాలా చిన్నగా ఉంది, మీ మనసేమో ఇంత పెద్దది. మీ మనసేమో చాలా పెద్దది, చర్చ్ ఏమో చిన్నగా ఉండిపోయింది. ఆ పక్కన ఉన్నటువంటి స్థలం కావాలని అడిగారు, తప్పకుండా ఈరోజు మీకు మాటిస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ స్థలాన్ని కొని మీకు అప్పచెప్పే బాధ్యత మీ అబ్బాయి. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ సైకిల్ పువ్వు కూడా అర్థం కాదు. కూడా మీరందరూ ఆలోచించండి, ఎవరు మంచి చేస్తున్నారు, ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో మీరు ఆలోచించండి. ఇంకా సమస్యలు ఉన్నాయి. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? అందరికీ కూడా ఈరోజు అమ్మ ఒకే ఒక్క విషయం, చివరి విషయం. ఈరోజు మీ అన్న, మీ మేనమామ, మన జగనన్న ఒక పక్క యుద్ధం ఆరంభమైంది. జగనన్న ఒక పక్క, జగనన్నతో పాటుగా సైనికులుగా మేమందరం. ఇంకో పక్క చూస్తే అందరూ ఏకమవుతున్నారు తల్లి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఢిల్లీ పార్టీ అందరూ కూడా కలుస్తున్నారు. ఈరోజు జగనన్నని అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా పర్లేదు, నేను పైనున్న దేవుణ్ణి, జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, మా అక్క చెల్లెముల యొక్క ఆశీస్సులను నమ్ముకున్నామంటున్నారు. ఆశీస్సులు ఇస్తారా జగనన్నకి? జగనన్నకి ఆశీస్సులు ఇద్దామా తల్లి? ఇద్దామా లేదా తల్లి? ఇవ్వాలంటే ఎక్కడ బటన్ నొక్కాలి? కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈరోజు పొరపాటు ఇంకో బటన్ నొక్కితే అమ్మఒడి ఆగిపోతుంది, చేయూత ఆగిపోతుంది, పెన్షన్ ఇంటికి రావడం ఆగిపోతుంది, రైతు భరోసా ఆగిపోతుంది, 18,000 ఆగిపోతాయి, బళ్ళు నాడు నేడు ఆగిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని, సరైన బట్టలు మీరు అందరూ నొక్కుతారని, మీ అందరి మీ గ్రామం వచ్చి ఉన్నాను, మీ అందరి ఆశీర్వాదం మాకు అందించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు నిజంగా మీరు ఈ గ్రామంలో ఈరోజు నేను ప్రచారం చేసి వెళ్తూ ఉన్నా. 20 రోజులు మాత్రమే ఉంది, నియోజకవర్గం అంతా తిరగాలి. మరొకసారి నేను ఈ గ్రామానికి రాకపోవచ్చు, కానీ మీ అందరి చేతుల్లో కూడా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా, దయచేసి 20 రోజుల పాటు గడప గడపకి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి మనం చేసిన మంచిని చెప్పండి, మన ప్రభుత్వం వస్తే చేసేటువంటి మంచిని వివరించండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్.
మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ తల్లి. థ్యాంక్ యూ తల్లి, క్లారిటీ నేను 4 కోట్లు ఇవ్వాలి. ఫ్యాన్ తల్లి గణేశనా ఫ్యాను బాగున్నావా? బాగున్నావు తల్లి, బాగున్నావు తల్లి. కింద బాబాయ్ ఫ్యాను బాగున్నావమ్మా? ఫ్యాను 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 ఇంకమ్మా చెప్పాలి చేయాలి అని చెప్పి వెంపాడేనా వేంపాడు రోడ్డు కనెక్ట్ అవ్వాలని చెప్పి అందరూ అడుగున్నారు. తప్పకుండా జిల్లా పరిషత్ మన కంట్రోల్లో ఉంది కాబట్టి, మన జడ్పీటీసీ గారే ఉన్నారు కాబట్టి వారిని అడిగి ప్రత్యేకంగా ఆ రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ డ్రైనేజ్ కూడా ఎప్పటి నుంచో సమస్య, దగ్గరగా పెద్ద డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది. సుమారు కూడా ₹1 కోటి పైచిలుగా అయ్యేటువంటి అవసరం ఉంది. తప్పకుండా దీని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ముందు రోడ్డు వేయించి తర్వాత ఈ కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా రోడ్డు వేస్తే తప్ప బస్సు ఇక్కడికి వచ్చేటువంటి సరిగ్గా బస్సు రావట్లేదని కూడా అందరూ నాతో చెప్పారు. తప్పకుండా ఆ రోడ్డు పూర్తి చేసి బస్సు ఇక్కడ తెప్పించే విధంగా చేద్దాం. కొంతమందికి ఇళ్ల స్థలాలు అది పెరగూడెంలో ఇచ్చున్నాం, కాదు ఇక్కడే కావాలంటున్నారు. నేనే మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఒక ఎకరమో ఇస్తే నేను కొనిపెడతాను. కొనుక్కునే బాధ్యత నాది. కానీ ఎవరైనా ఒక ఎకరమో యూత్ అంతా ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు, మీరందరూ కూడా ఇక్కడ ఒక ఎకరమో నాకు చూపిస్తే దాన్ని కొని ఇళ్ల స్థలాలుగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇక్కడే ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు మాట ఇస్తూ ఉన్నా. తప్పకుండా సమయం లేదు, 10 అయితే మైక్ కట్టేయాలి కాబట్టి మీ అందరినీ కూడా మీ ఆశీర్వాదం అందించాలని మీ ముందుకు రావటం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎన్నికల గుర్తు చెయ్యొద్దండి అన్న అందరూ. మన గుర్తు, మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్న? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? రక్షణ ఉన్న ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మన గ్రామం నుంచే ప్రచారం ప్రారంభించాను. ఇక్కడ అయ్యాక దాదాపుగా 20 రోజుల్లో గ్రామాలు హ్యామ్లెట్లు కలుపుకుంటే 100 గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది వచ్చే 20 రోజుల్లోనే. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చినా చక్కగా గుడికి తీసుకెళ్లి ఆశీర్వదించి హారతి ఇచ్చి మరీ పంపిస్తారు. ఇవాళ అదే చేశారు. తప్పకుండా రాబోయే 20 రోజులు కూడా నియోజకవర్గంతో విస్తృతంగా పర్యటిస్తానని, మీ చుట్టాలు కానీ మీ స్నేహితులు కానీ ఎక్కడున్నా కూడా మీ అబ్బాయిని ఆశీర్వదించాలని చెప్పాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంత లేట్ అయినా ఇక్కడ ఎంతో ప్రేమతో ఆప్యాయతలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్.